రాజకీయాలకు అతీతంగా రాష్ట్రాభివృద్ధి కోసం ఆలోచించామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. గ్రామాలకు ఏం కావాలనే దానిపై చిత్తశుద్దితో ఆలోచిస్తేనే మంచి జరుగుతుందని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి స్వర్ణ గ్రామాలు చేసుకోవాలనేదే లక్ష్యమన్నారు. గ్రామాలు పచ్చగా ఉంటే మనమంతా హాయిగా ఉంటామన్నారు. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలం మైసూరువారిపల్లె స్వర్ణగ్రామ పంచాయతీ పేరిట నిర్వహించిన గ్రామ సభలో పవన్ పాల్గొని మాట్లాడారు. గ్రామాభివృద్ధికి ఏం చేయాలన్న అంశంలో గ్రామ సభ చాలా ముఖ్యం. ఉన్న నిధులను కూడా దారి మళ్లించిన పరిస్థితి గతంలో చూశాం. గత ప్రభుత్వం పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేసింది. దీని బలోపేతానికి అన్ని చర్యలు చేపడుతున్నాం. 13,326 పంచాయతీలు బలపడితే రాష్ట్ర అప్పులన్నీ తీర్చగలం. బాధ్యతల నుంచి మేం పారిపోము. నిరంతరం పనిచేస్తాం. అద్భుతాలు చేయటానికి చేతిలో మంత్రదండం లేదు. గుండెల నిండా నిబద్ధత ఉంది. సీఎం చంద్రబాబు అనుభవం ఆంధ్రప్రదేశ్కు అవసరమని చాలా సభల్లో చెప్పా. అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని గట్టెక్కించగలిగేది ఒక్క చంద్రబాబే. లక్షల మందికి 1వ తేదీనే పింఛన్లు ఇవ్వగలిగారు. నాకంటే బాగా ఆలోచించగలిగే వాళ్ల వెంట నడిచేందుకు నేనేమీ సంకోచించను. పాలనానుభవం ఉన్న చంద్రబాబు వద్ద నేర్చుకోవాలనే తపన నాకుంది. ప్రజల కోసం కూలీ మాదిరిగా పనిచేసేందుకు నేను సిద్ధం. వారికి కష్టం వస్తే అండగా ఉంటా. పదవి నాకు అలంకారం కాదు, బాధ్యతగా ఉంటా. ప్రతి పంచాయతీకి సొంత భూమి ఉండాలి. ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే సహించేది లేదు. అవసరమైతే గూండా యాక్ట్ తెస్తాం. ప్రభుత్వ పరంగా పంచాయతీకి ఆస్తులు లేకపోతే వ్యర్థమే. గ్రామాల్లో క్రీడా మైదానాలు కూడా లేని పరిస్థితి ఉంది. దాతలు ముందుకొస్తే నేను కూడా నిధులు తీసుకొచ్చి క్రీడా మైదానాలు ఏర్పాటు చేస్తా. రాయలసీమ నుంచి వలసలు నివారిస్తాం. ఉపాధి అవకాశాలు పెంచుతాం. వలసలను అరికట్టేందుకు స్కిల్ డెవలప్మెంట్ వర్సిటీ తీసుకొస్తామని పవన్ కళ్యాణ్ అన్నారు. మైసూరువారిపల్లె పంచాయతీకి 10 సెంట్ల స్థలం అందించిన రైతు కారుమంచి నారాయణను ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం అభినందించారు.